ఐఐటీలో సీటు లభించిందంటే ఇక బంగారు భవిష్యత్తే అని అనుకుంటాం. కోర్సు పూర్తి కావస్తూ ఉండగానే స్వయంగా కంపెనీలే వచ్చి లక్షలు, కోట్లలో వార్షిక వేతనాలు ఆఫర్ చేస్తూ ఉద్యోగాల్లోకి తీసుకుంటాయని వింటాం. కానీ ఐఐటీల ప్రభ క్రమంగా మసకబారుతోందని తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 2023-24 బ్యాచ్కు చెందిన విద్యార్థుల్లో 38% మందికి అంటే దాదాపు 7,000 మందికి పైగా ఇంకా ఉద్యోగాలు దొరకలేదని దాదాపు 7,000 మందికి పైగా ఇంకా ఉద్యోగాలు దొరకలేదని తాజాగా వెల్లడైంది. ఐఐటి కాన్పూర్ పూర్వ విద్యార్థి ధీరజ్ సింగ్ సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తుకు లభించిన సమాచారం ద్వారా ఈ వివరాలు తెలిశాయి. కోర్సు పూర్తయిన విద్యార్థులకు ఉద్యోగాలు దొరకని పరిస్థితుల నేపథ్యంలో పలు ఐఐటీలు వివిధ కంపెనీల్లో ఉన్నత ఉద్యోగులుగా ఉన్న తమ పూర్వ విద్యార్థులకు లేఖలు రాసి వారి సహకారాన్ని అర్థించినట్లు వెల్లడైంది. ప్రస్తుత బ్యాచ్ లో దాదాపు 400 మంది ఇంజనీరింగ్ పట్టభద్రులకు ఇంకా ఉద్యోగాలు లభించలేదని, వారికి తమ తమ కంపెనీల్లో అవకాశాలు లభించేలా గాని, ఇతర కంపెనీలకు సిఫార్సు చేయటం గాని, అప్రెంటిస్షిప్ దొరికేలా గాని సహకరించాలని పేర్కొంటూ ఢిల్లీ ఐఐటిలోని కెరీర్ సర్వీస్ కార్యాలయం తమ పూర్వ విద్యార్థులకు మెయిల్ చేసింది. 2023-24 బ్యాచ్ కు చెందిన పట్టభద్రుల్లో దాదాపు 10% మందికి ఇంకా ప్లేస్మెంట్లు లభించలేదని పేర్కొంటూ ఐఐటి బాంబే కూడా పూర్వ విద్యార్థుల సాయం కోరింది. కాగా ఐఐటి బాంబేలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన గతేడాది బ్యాచ్ కు చెందిన 329 మందికి, 2022 బ్యాచ్ కు చెందిన 171 మందికి క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఉద్యోగాలు లభించలేదని ఆర్టీఐ సమాచారం వెల్లడించింది. మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ బిట్స్ 2 నెలల కిందటే పూర్వ విద్యార్థుల సాయం కోరుతూ మెయిల్ చేసిందని, ఇదే బాటలో ఐఐటీలు లేఖలు పంపుతున్నాయని తెలిసింది. దీనిపై ధీరజ్ సింగ్ మాట్లాడుతూ, 2 ఏళ్ల కిందట ప్లేస్మెంట్ దొరకని ఐఐటి విద్యార్థుల సంఖ్య 3,400 కాగా, 2 ఏళ్ల కిందట ప్లేస్మెంట్ దొరకని ఐఐటి విద్యార్థుల సంఖ్య 3,400 కాగా, ఈ ఏడాది అది 7,000కు పైగా పెరిగిందన్నారు. ఈ పరిణామంపై బిట్స్ గ్రూప్ సంస్థల వీసీ వి రామ్గోపాల్ రావు స్పందిస్తూ, ఈ ఏడాది చాట్ జీపీటీ తదితర లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ప్రభావం గణనీయంగా ఉంది. ముగ్గురు పనిచేసే చోట ఇద్దరితో నడుస్తోంది. అదిగాక ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో అనేక సంస్థలు నియామకాల విషయంలో వేచి చూసే ధోరణితో ఉన్నాయి. అందువల్లే ప్లేస్మెంట్లు 20-30% తగ్గాయని విశ్లేషించారు.